ఎమి కార్మైకుల్ అని ఒక సహోదరు ఉంది. సముద్రపు అద్దరిలో ఉంటుందట. నీలిరంగు అంటే చాలా ఇష్టం ఆమెకి. పరాయి దేశం, విదేశాల్లో ఉంటారు కదా అమెరికన్స్, వాళ్ళకి ఎలా ఉంటాయి కళ్ళు, బ్లూ ఐస్. వాళ్ళ ఇంట్లో అందరికీ బ్లూ ఐస్, ఈమెకు మాత్రమే బ్రౌన్ ఐస్. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని చిన్నప్పుడు వినిందట. ఒకరోజు మోకాలేసి చాలాసేపు ప్రార్థన చేసింది, దేవా నా కళ్ళు బ్లూ కావాలి, నాకు బ్లూ ఐస్ కావాలి, నాకు బ్లూ కన్నులు ప్రభా. మా ఇంట్లో అందరికీ బ్లూ ఇచ్చాను, నాకు ఒక్కదానికి ఎందుకు బ్రౌన్ ఐస్ ఇచ్చావు, నాకు బ్లూ ఐస్ కావాలని బాగా ప్రార్థన చేసి ఆమె నన్ను గబగబా పరిగెత్తుకుంటే వెళ్ళి అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి బ్లూ ఐస్ వచ్చాయని చూసిందంటే ఇట్లా రాలేదు, బ్రౌన్ ఐసే ఉన్నాయి. చాలా బాధ వేసింది. నువ్వు నా ప్రార్థన వినలేదు, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మా టీచర్ చెప్పింది, కానీ నువ్వు నాకు బ్రౌన్ ఐసే ఇచ్చావు అని చాలా బాధపడింది. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆమెను ఇండియాకి పంపించాడు. ఇండియాలో ఉన్న ప్రజలందరికీ బ్రౌన్ ఐస్, అందరికీ బ్రౌన్ ఐస్. వాళ్ళ మధ్యలో సువార్త చెప్పడానికి వెళ్తుంటే తెల్లగా ఉంది కదా, ఈమె సువార్త చెప్పడానికి ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఎవరు కూడా ఆమెను అంగీకరించట్లేదు. ఎందుకంటే పరాయి దేశం అని అందరు ఆమెను తృణీకరిస్తుంటే కాఫీ తీసుకొని ముఖమంతా కాఫీ పొడి పూసుకుందట. ఎందుకంటే ఇండియా లాగా ఇండియన్ ప్రజల్లో కలిసిపోవాలని, ఆ భారతదేశ ప్రజల రంగు నాలోకి వచ్చేయాలని కాఫీ రంగు తన ముఖమంతా పూసుకుంది. కళ్ళు కలిసిపోయాయి, రంగు కలిసిపోయింది. మరి ఈ భారతదేశ ప్రజలు పూజించే గుడిల్లోకి వెళ్ళిపోయి మామూలుగా వెళ్ళి అక్కడున్న ప్రజలను చూసింది. చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, వారు చిన్నప్పుడే వారు పోషించలేక తల్లిదండ్రులు వారిని గుడుల్లో మరి విగ్రహారాధనలో కొంత మరి దేవదాసీలుగా వారిని అమ్మేస్తూ ఉంటే ఆ పిల్లల కళ్ళల్లో భయం, వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆందోళన చూసి ఆమె ఏదో ఒకటి చెయ్యాలని ఎంతో భారంతో ఆమె కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. కన్నీళ్లతో ఆమె ప్రార్థన చేస్తుంటే ఒక చిన్న పిల్ల వాళ్ళ ఇంటి దగ్గరే ఆ గుడిలో అమ్మబడిన పిల్ల ఆ భయంకరమైన బాధలు తట్టుకోలేక వాళ్ళ శరీరాలతో పాపం చేపిస్తుంటే ఆ బాధ తట్టుకోలేక పారిపోయి అమ్మ కావాలని ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తే వాళ్ళ అమ్మ ఆమెను పెంచలేక, ఎందుకు వచ్చావమ్మా, నేను వదిలేశాను కదమ్మా, నేను వాళ్ళకి ఇచ్చేసాను కదమ్మా, ఎందుకు వచ్చావు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ నేను అక్కడ ఉండలేనమ్మా, అక్కడ నన్ను మంచిగా చూడట్లేదమ్మా, నా శరీరంతో నన్ను చెడ్డ పనులు చేపిస్తున్నారమ్మా, నేను అక్కడ ఉండలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటే గుడికి సంబంధించిన వాళ్ళు ఆమె దగ్గరకు వచ్చారు. తల్లి దగ్గరకు వచ్చి, ఎందుకు నీ కూతుర్ని మళ్ళీ తెచ్చేసుకున్నావు, నీకు మంచిది కాదు, నీ కూతుర్ని మాకు వదిలేసావు, మళ్ళీ నీ కూతురు నువ్వు తెచ్చుకుంటే నీకు శాపం అంటే దానికి భయపడి ఆ కూతుర్ని మళ్ళీ పంపించేసింది. వెళ్తావా ఈసారి మళ్ళీ మీ అమ్మ దగ్గర కానీ 2 చేతులు కాల్చేశారు, ఆ అమ్మాయికి కాల్చేశారు, అరిచేతులు కాల్చేస్తే ఆ గుడి దగ్గర కూర్చొని ఒక విగ్రహం దగ్గర కూర్చొని ఏడుస్తూ అంటుంది, నువ్వు నిజంగా దేవుడవైతే నన్ను చంపేయి అని అడుగుతుందంట పాప. నాకు ఈ జీవితం వద్దు, నాకెవరు వద్దు, నన్ను చంపేయి. చావలేదట. రాత్రంతా ఏడుస్తుంటే ఎవరో ఊరిలో ఆ నోట ఈ నోట మన ఊరికి వేరే దేశం నుండి ఒక ఆమె వచ్చింది, చాలా ప్రేమ చూపిస్తుంది ఆమె. అందులో గుడిలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారంట, బయట ఒక ఆమె ఉంది, ఆమె పిల్లల్ని ఎత్తుకపోతుంది, ఆమె పేరు పిల్లల్ని ఎత్తుకపోయే అమ్మ, ఆమె దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళావో మర్యాదగా ఉండదు నీకని బెదిరించారంట. చచ్చిపోవాలనుకున్న ఈ అమ్మాయి పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని అనుకొని ఎవరికి తెలియకుండా అందరూ పడుకున్నప్పుడు చాటున పిల్లిలాగా దాక్కొని పారిపోయి ఈ అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ దగ్గరికి వచ్చి ఆమె గుండెల మీద పడిపోయి, అమ్మ నాకు నువ్వు కావాలి. చాలామందికి దేవుని ప్రేమను ఆమె అందించింది. మళ్ళీ ఆ గుడి వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చారు. ఎందుకు తీసుకొచ్చావు ఈ అమ్మాయిని, ఎందుకు తీసుకొచ్చావంటే ఆ పాప ఎమ్మి కార్మికులను గట్టిగా పట్టుకొని, నాకు అమ్మ కావాలి, ఈమె మా అమ్మ అని చెప్పిందట. అనేసరికి వాళ్ళందరూ ఇచ్చేయండి, ఆ అమ్మాయిని మాకు ఇచ్చేయండి అని అంటే ఆ చంటి బిడ్డ ఆమెని వెనకాల ఇలా పెట్టుకొని, మీరెవరు, నేను ఈమెకు అమ్మని. కన్నతల్లి వదిలేసింది, కానీ మనింది
ఈమెకు నేను అమ్మని నోరు మూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. దేశాన్ని దాటి రంగు పూసుకొని భారతదేశ సాంప్రదాయ బట్టలు ధరించి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి బంధకాల్లో ఉన్న బిడ్డలను రక్షించిన ఒక తల్లి మనసు చూడండి. నువ్వు దొంగచాటును వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా నీ చుట్టూ నశించిపోతున్న వారు ఎంతమంది కనబడ్డా ఎవరికి అందించావు దేవుని ప్రేమను? ఎంతమందికి అందించావు? ఆ ప్రేమ ఎంతమందికి చూపించావు? ఎంతమంది నీ ప్రేమకు ఆకర్షింపబడి ప్రభు యొద్దకు వచ్చారు? ఈ పెద్ద ప్రశ్న నీ గుండెల్లో ఉండిపోని ఈరోజు. ఎమి కార్మికులని ఆ తల్లి, నేను ఈ పాపకు అమ్మని, నా దగ్గర ఉంటుంది ఈ పాప, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని పొట్లాడింది. ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. అప్పటి నుండి అమ్మ అని పిలుస్తుంది. అందరికీ అమ్మ అయిపోయి కొన్ని వందల మంది పిల్లలను ఆ తల్లి పోషించి ప్రేమించింది. అప్పుడు అర్థమైంది, దేవుడు నాకెందుకు నీలం రంగు కళ్ళు ఇవ్వలేదు. దేవుడు నా ప్రార్థన వినలేదు అనుకున్నాను, కానీ దేవుడు ఒక ఉద్దేశంతోనే నాకు ఈ కళ్ళు ఇచ్చాడు. ఇలా అందరికీ అమ్మగా ఉండడానికి, ఇలా అందరితో కలిసిపోవడానికి, అమ్మగా నన్ను చేయడానికి దేవుడు నాకు ఈ రంగు ఇచ్చాడు. అందరూ కుటుంబ సభ్యులందరూ బ్లూ ఐస్తో పుట్టడం ఏంటి, ఈ ఒక్కతే ఆ కళ్ళతో పుట్టడం ఏంటంటే కడుపులో పిండంగా ఉన్నప్పుడే అమ్మగా చేశాడు దేవుడు ఆమెని. స్త్రీకి దేవుడు అద్భుతమైన గుణలక్షణం ప్రేమ ఇచ్చాడు. నీ ప్రేమతో ప్రభు యొద్దకు నడిపించు, ప్రేమ చూపించి ప్రభు యొద్దకు ఇతరులు నడిపించు. అట్టి కృప దేవుడు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్.